ఆయము పెంచే కుప్పిల్చి ఎగసే దక్షిణ దిశగా లంక చేరగా పవనతనయుని పదఘట్టనకే పర్వతరాజము గడగడవణకే ఫల పుష్పాదులు జల జలరాలే పరిమళాలు గిరి శిఖరాలు నిండే పగిలిన శిలలా ధాతువులెగసే రత్నకాంతులు నలు దిశల మెరసే గుహలను దాగిన భూతములదిరే దీనారవముల పరుగిడె బెదిరే శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ రఘుకులోత్తముని రామచంద్రుని పురుషోత్తముని పావన చరితుని నమ్మిన బంటుని అనిలాత్మజుని శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని నీకడ కొంత విశ్రాంతి తీసుకొని పూజలందుకొని పోవచ్చునని సగర ప్రవర్తితుడు సాగరుడెంతో ముదమున పలికే మైనాకునితో మైనాకుడు ఉన్నతుడై నిలిచే హనుమంతుడు ఆగ్రహమునగాంచే ఇది ఒక విఘ్నము కాబోలునని వారిది బడద్రోసె పురము చేగిరిని పర్వత శ్రేష్ఠుడా పోటున కృంగే పవన తనయుని బలముగని పొంగే తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే తన శిఖరముపై నరుని రూపమై శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికద సీతారామ కథ వానరోత్తమా ఒకసారి నిలుమా నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా కందమూలములు ఫలములు తినుమా నా పూజలు గొని మన్ననలందుమా శతయోజనముల పరిమితము గల జలనిధి నవలీల దాటిపోగల నీదు మైత్రికడు ప్రాప్యము నాకు నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు ఈరోజు బుధవారము రోహిణి నక్షత్రము రెండు కూడా కలిసి వచ్చాయి. రోహిణి నక్షత్రం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జన్మ నక్షత్రం. అందుకని రోహిణి నక్షత్ర వ్రతాన్ని బట్టి ప్రతి నెలా వచ్చేటువంటి రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఉయ్యాల ఊగుతున్నటువంటి బాలకృష్ణ పరమాత్మను కనుక పూజిస్తూ వచ్చినట్లయితే మనము కూడా అంతే హాయిగా సుఖంగా జీవనం సాగించుకోగలుగుతాం. ప్రధానంగా సంతానం లేనటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వీరు నియమంగా ప్రతి నెలా కూడా ఇలా బాలకృష్ణుని కనుక ఉయ్యాలలో ఉంచి పూజిస్తూ వచ్చినట్లయితే వారికి సంతానపరంగా కలుగుతున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. కృష్ణం వందే జగద్గురు అని చెప్పబడినట్లు కృష్ణ పరమాత్మయ్య అందరికీ కూడా జగత్తంతరికి కూడా గురువు, మనకి భగవద్గీతను అందించినటువంటి వాడు కనుక జ్ఞానాన్ని మనం అందరం కూడా పొందగలుగుతాము రోహిణి నక్షత్రం రోజున కనుక కృష్ణ పరమాత్మను పూజించినట్లయితే. ఇద్దరు సంతానం ఉన్నారు, అందులో పెద్దవాళ్ళు బాగానే ఉన్నారు, రెండో వాళ్ళే బాగా అల్లరిగా ఉంటున్నారు అనుకున్నప్పుడు కూడా రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున కృష్ణ పరమాత్మను కనుక పూజిస్తూ వచ్చినట్లయితే ఇటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. యోగ్యుడైనటువంటి వరుడు కావాలి, దానికోసం అన్వేషణ చేస్తున్నాం అనుకున్నప్పుడు, అంటే మీరు అమ్మాయికి పెళ్లి చూపులు చూస్తున్నాం లేదా పెళ్లి సంబంధాలు చూస్తున్నాం అనుకున్నప్పుడు, ఒక మంచి భర్త రావాలి అనుకున్నప్పుడు ఆ అమ్మాయి రోహిణి నక్షత్రం ఉన్నటువంటి రోజున ఆ ఒక్క రోజులోనే పూర్తయిపోయే విధంగా రుక్మిణీ కళ్యాణాన్ని పారాయణ చేసి కృష్ణ పరమాత్మకి చక్కటి తులసిమాలను కనుక సమర్పణ చేసినట్లయితే మంచి వరుడు లభిస్తాడు. అలా ఇన్ని పుణ్యాలకు గాను ఉపకరించేటువంటి రోహిణి నక్షత్రం ఈరోజు రావడం
అందున అది కూడా కృష్ణ పరమాత్మకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి బుధవారం రోజున రావటం అనేది విశేషమైనటువంటిది. అటువంటి నేటి రోజున మనం అందరం కూడా కృష్ణారాధన చేసి రుక్మిణి సత్యభామ సమేతమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందగాలి. ఇందుకుగా మనకు ఉపకరించేటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రమైనటువంటి కృష్ణాష్టకాన్ని శ్రవణం చేద్దాం, తరిద్దాం. कृष्णं वन्दे जगद्गुरुं 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 वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं 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 अतसि पुष्पसङ्कासं हारनूपुरशोभितं रत्नकङ्कणकेयूरं कृष्णं वन्दे जगद्गुरुं 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 कुटिलानकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरं देवं कृष्णं